ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. విజయవాడలోని అన్ని జంక్షన్లలో రాత్రికి రాత్రే ఈ పోస్టర్లు దర్శనమివ్వడంతో ఎన్నికల వేడి హీటెక్కిస్తోంది. పోస్టర్ డిజైన్ పై కూడా సర్వత్రా చర్చ నడుస్తుంది. పోస్టర్లో సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉండగా ముందు జగన్ ఫోటో ఏర్పాటు చేశారు. తండ్రి కలను వారసుడు కొనసాగిస్తున్నాడు అంటూ శ్రేణులు అభివర్ణిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రాజకీయాలు హీటెక్కాయి. అన్ని పార్టీలు కార్యాచరణలను సిద్ధం చేసుకుంటున్నా వేళ అధికార వైసీపీ ఓ అడుగు ముందుకేసి ఎన్నికలకు తాము సిద్ధమనే పేరుతో సభలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం భీమిలిలో మొదటి సభ నిర్వహించనుంది వైసీపీ. ఈ సభలతో వైసీపీ క్యాడర్లో నయా జోష్ నెలకొంది. ఏపీలో ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందంటూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. విజయవాడలోని అన్ని జంక్షన్లలో రాత్రికి రాత్రి ఈ పోస్టర్లు దర్శనమివ్వడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి హీటెక్కిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, వంశీ, 2024 ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే పొలిటికల్ బ్యాటిల్లోకి రంగంలోకి దిగేందుకు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రూపొందించుకున్నారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే సిద్ధం అంటూ ఒక పోస్టర్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసింది. ఆ పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి హోర్డింగ్ లో మొత్తం అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఓవైపు ప్రత్యర్థులందరూ కూడా బలమైన కార్యాచరణ రూపొందించుకుంటున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంతే స్థాయిలో పక్కా ప్లానింగ్ ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ నెల 27 నుంచి క్యాడర్లు మీటింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. మొత్తం మీద 4 రీజన్లో 4 మీటింగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిజైన్ అంతా కూడా చేసిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ నెల 27న భీమిలిలో ఒక భారీ బహిరంగ సభ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాబోతా ఉన్నారు. ఉత్తరాంధ్ర 4 జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. 3 నుంచి 4 లక్షల మంది ఆ 4 జిల్లాల కార్యకర్తలు హాజరవుతారంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నంతో పాటు మిగిలిన ఆ రీజన్లో వచ్చిన అన్ని జిల్లాలకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి ప్రణాళికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంది, 4.5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పాలన చేసింది, ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనే దానిపైన క్యాడర్కు ఆ మీటింగ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఆ 4 జిల్లాల నుంచి క్యాడర్ కూడా ఈ అంశాలన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాంతోపాటు ఆ 2వ మీటింగ్ 30న ఏలూరులో ఒకటి డిజైన్ చేశారు. దాంతోపాటు ఫిబ్రవరి 3న అనంతపురంలో మరొక మీటింగ్ డిజైన్ చేశారు. ఇలా మొత్తం ఓవరాల్ గా పొలిటికల్ బ్యాటిల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. దానికి సంబంధించి అన్ని కార్యాచరణ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. 27 భీమిలిలో మొదటి సభ ప్రారంభం కాబోతోంది. 30న ఏలూరు 2వ సభ, అదేవిధంగా ఫిబ్రవరి 3న అనంతపురంలో 3వ సభ, 4వ సభకు సంబంధించి ఇంకా డిజైన్ చేయలేదు. ఇలా ఓవరాల్ గా మొత్తం క్యాడర్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతూ మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. వంశీ, వినయ్, చూస్తూ ఉంటాం రాజశేఖర రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఆ ఫోటో చూస్తే చాలు చాలా మంది గుండెల్లో కూడా ఒక విధమైన భావం కలుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్టీపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పోస్టర్లలో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ ఉండటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఇటు వైసీపీ అటు కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి పిక్చర్ తోనే ఈ ఎన్నికల కథన రంగంలోకి దిగబోతున్నాయా? అయితే ఖచ్చితంగా ఏపీ రాజకీయాల చుట్టూ వైఎస్ఆర్ ఎప్పుడు ఉంటారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మొదటి నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పుడు కావచ్చు, అంత ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్కి సంబంధించిన ఆ లెగసీని కంటిన్యూ చేస్తామని చెప్పి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపించేది. ఆ మాటలు కూడా పదే పదే మనకు కనిపించేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు షర్మిల కూడా కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమె కూడా వైఎస్ఆర్కి సంబంధించిన లెగసీని కంటిన్యూ చేస్తామని చెప్తుంది. ఇట్లా మొత్తం ప్రస్తుతం తెలుగు రాజకీయాలన్నీ కూడా వైఎస్ఆర్ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తమ ఎజెండాని రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ వినయ్.